దేవుడు రాయించిన 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం బైబిలు మన చేతుల్లో ఉంది. ఈ బైబిలు ఈ మానవులందరినీ కలిగించిన పరలోకపు తండ్రి తాను ఈ భూమి మీద ఉన్న మనుషుల పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వివరంగా మనుషులకు చెప్పటానికి రాయించిన పుస్తకమే బైబిలు. దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన పిల్లలు భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఆరిన నేల మీద ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా మనుషులందరూ కూడా ఆయన పిల్లలు. ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన తల్లి గర్భంలో నిర్మించిన చక్కటి నిర్మాణాలు మనుషులు. కానీ దేవుని పిల్లలు భూమి మీద మనుషులైతే, దేవుని పిల్లలు భూమి మీద ఉన్న మనుషులైతే, దేవుడి కష్టంతో భూమి మీద ఉన్న మనుషులు బ్రతుకుతుంటే, ఆ కష్టపడి భూమి మీద ఉన్న మనుషులను పెంచుతున్న పరలోకపు తండ్రి మనసు ఎంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆలోచించాలి. ఈరోజు మనం బ్రతికి బట్టగట్టాము అంటే, ఈరోజు మనం తింటున్నాము అంటే, త్రాగుతున్నాము నీళ్లు అంటే, మనం ఆరోగ్యంతో ఉన్నాము అంటే ఎవరి తోడు, ఎవరి కాపుదల, ఎవరి ప్రేమో తెలుసా? భూమి మీద మిమ్మల్ని పుట్టించిన మీ పరలోకపు తండ్రి ప్రేమ వలన బ్రతుకున్నారు మీరంతా. కరోనా కాలంలో చాలా మంది చచ్చిపోయారు, మీకు తెలియదు కాదు. వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళమా? వాళ్ళకంటే మనం ధనవంతులమా? ధనవంతులు చచ్చిపోలేదు కరోనా కాలంలో. కోట్ల రూపాయలు ఆస్తున్న వాళ్ళు చనిపోలేదు. ఆరోగ్యంగా ఉన్న యవనస్తులు చనిపోలేదా? అధికారం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎంతమంది చనిపోయారు? అంటే దేవుడు మనల్ని బ్రతికించాడు అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు, సంతోషం. ఇంతకీ దేవుడు బైబిల్ ద్వారా భూమి మీద ఉన్న తన పిల్లలకు చెప్పాలనుకుంటున్నది ఏంటి? ఒకప్పుడు మీకు తెలియదు కదండి, ఈ సెల్ ఫోన్స్ రానప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పిల్లలతో, దూరంగా ఉన్న పిల్లలతో మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఉత్తరాలు రాసేవారు, మీకు తెలుసు కదా. కొడుకు ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి ఏం రాసేవారు? ఉత్తరం రాసేవారు. కొడుక బాగున్నావారా, తింటున్నావా, సరిగా చదువుకుంటున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నాన్నకి ఆరోగ్యం బాగోలేదు కదరా, ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపో, నాన్న అసలు బాగోలేడు, పొలం పరిస్థితులు బాగోలేదు, ఆ ఇంట్లో ఉన్న కుటుంబం పరిస్థితులు బాగోలేదు అని ఒక పక్క అతని కుశల ప్రశ్నలు, అతని క్షేమాన్ని అడుగుతూనే ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఉత్తరం ద్వారా కొడుక్కి చేరవేసేవారు. ఇప్పుడు కొడుకు చేతిలోకి ఉత్తరం వెళ్ళింది, జాగ్రత్తగా వినండి. ఉత్తరం ఓపెన్ చేశాడు, చదువుకుంటున్నాడు. ఉత్తరంలో ఉన్నది అక్షరాలే, కానీ ఆ అక్షరాల వెనకాల ఎవరి మనసు ఉందో చెప్పండి? ఉత్తరం రాసిన తల్లి మనసు, ఉత్తరం రాసిన తండ్రి మనసు, అంతేనా? అక్షరాలు కాదవి. అక్షరాల వెనక ఏముంది? వాళ్ళ మనసులో ఉన్న భావాలు, వాళ్ళ మనసులో ఉన్న బాధ, వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఆ ఉత్తరంలో మనకు కనపడతాయి. తండ్రి కొడుకులా ఓపెన్ చేసుకోగానే ఉత్తరం, మా నాన్న రాశాడు, నా క్షేమం అడుగుతున్నాడు, ఇంట్లో కుటుంబంలో పరిస్థితులు బాగోలేదని చెప్పాడు అంటే వెంటనే ఆ రాయబడిన ఆ మాటలకు, ఆ ఉత్తరం చదవగానే కొడుకు రియాక్ట్ అవుతాడు. ఒకసారిగా కుటుంబంలో పరిస్థితులు బాగోలేదురా అని చెప్పగానే ఏం చేస్తాడు చెప్పండి? మంచి కొడుకు అయితే, మంచి మనసున్న కొడుకు అయితే ఏం చేస్తాడు? ఏడుస్తాడు, బాధపడతాడు. తర్వాత కింద ఒక మాట రాసింది కదా అమ్మ, ఒకసారి నువ్వు వచ్చి వెళ్ళిపోరా అన్న ఆ మాటను గుర్తుపెట్టుకుని కొడుకు ప్రయాణానికి సిద్ధపడతాడు. అవునా? తను ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఆ కంపెనీలో సెలవు అడుగుతాడు. ఏమండి మా అమ్మ నాన్నలకి బాగోలేదు అంటండి, నేను ఒకసారి ఊరికి వెళ్ళి వస్తానండి అంటాడు. చదువుకోడానికి వెళ్ళాడు అనుకోండి, సార్ని సెలవు అడుగుతాడు. ఏమండి మా అమ్మ నాన్నలకు బాగోలేదటండి, నేను ఒకసారి ఊరికి వెళ్ళి వస్తానండి అని అడుగుతాడు. అడుగుతాడా? అడుగుతాడు. జాగ్రత్తగా వినాలి, ఇవన్నీ నేను ఊరకనే చెప్పటం లేదు, చివరిలో అడుగుతాను ఇవన్నీ. జాగ్రత్తగా వినండి నేను చెప్పే ప్రతి మాట. అంటే భూమి మీద మనిషి తనకు దూరంగా ఉన్న పిల్లలతో మాట్లాడుకోవడానికి ఒక ఉత్తరం రాస్తే
ఆ ఉత్తరం చదువుకున్న వెంటనే ఆ ఉత్తరంలో ఉన్న అక్షరాలను బట్టి తల్లిదండ్రుల కుటుంబంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుని వాడు బాధపడి తిరుగు ప్రయాణం అంటే అమ్మ నాన్నలు చూడాలి అన్న ప్రయాణాన్ని వాడు కడితే, అంటే ఎప్పుడు కూడా అక్షరం రాస్తున్నప్పుడు, బైబిల్ మనం చదువుతున్నప్పుడు, బైబిల్లో ఉన్న అక్షరాలు కూడా మీరు చదువుతున్నప్పుడు, బైబిల్ని ఎవరు రాయించారని మనం చదువుకున్నాం. ఎవరు రాయించారు? ఇది దేవుడు రాయించాడు. దేవుడు బైబిల్ను రాయించినప్పుడు ఈ బైబిల్లో ఉన్న అక్షరాల వెనక కూడా ఏముంది చెప్పండి. ఇప్పుడు దేవుడు మనసు ఉంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానురా అన్నాడు అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నీ కోసం ఎదురు చూస్తున్నాను అన్న వచనం చదువుకున్నావు అనుకో, దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడా. మరి నువ్వు పాపం చేస్తుంటే నేను బాధపడుతున్నాను అని బైబిల్లో రాసినప్పుడు దేవుడు నేను పాపం చేస్తుంటే భయపడతాడా, బాధపడతాడా? చూసారా, ఇవన్నీ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థం కావలసిన సంగతులు. ఏదో అలా బైబిల్ చదివాం, ఒక వచనం చదువుకున్నాం, మొక్కుబడిగా ఆచారంగా మూసేసాం అంటే ఎప్పటికీ మీ దేవుడు, మీ తండ్రి మీకు అర్థం కాడు. దేవుడు అర్థం కావాలి అంటే బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా నేర్చుకోవాలి, బైబిల్ చదువుకోవడానికి టైం పెట్టుకోవాలి, బైబిల్లో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడానికి ఆలోచించాలి. దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులకు రాసిన ప్రేమ లేక ఉత్తరమే మీ చేతుల్లో ఉన్న ఈ బైబిల్. ఏం రాశాడు అందులో అంటే, కొడుకా, నీ భూమి మీద నీ జీవితం 60-70 ఏళ్ళ నీ జీవితం ఉంది కదా, హ్యాపీగా నువ్వు భూమి మీద గడుపుతున్నావు కదా, తింటున్నావు కదా, త్రాగుతున్నావు కదా, పని చేసుకుంటున్నావు కదా, పొలం అంటున్నావు కదా, ఉద్యోగం అంటున్నావు కదా, చదువు అంటున్నావు కదా, పెళ్ళి అన్నావు కదా, పిల్లలు అన్నావు కదా, మనవళ్ళు అంటున్నావు కదా, ఇదంతా నీకు ఎలాగొచ్చిందో నీకు తెలుసా? అసలు నువ్వు ఉంటున్న ఈ నేల, నువ్వు ఉండే ఈ నేల, నువ్వు పండించుకునే నీ పొలం, నువ్వు ఇల్లు కట్టుకున్న నీ స్థలం, అసలు అది ఎవరు చేశారో నీకు తెలుసా? నేను చేశాను. నేను చేసింది నువ్వు అనుభవిస్తున్నావు. నీళ్లు త్రాగుతున్నావు. ఎక్కడివి నీళ్లు? మనుషులు చేశారా, దేవుడు చేసి పెట్టాడా? మీరు చెప్పండి. దేవుడే. నీళ్లు మనం త్రాగాలి అంటే ప్రతి సంవత్సరం ఏం పడాలి చెప్పండి? వర్షం పడాలి. ఎవరు కురిపిస్తున్నారు? సముద్రంలో ఉన్న నీళ్లు వేడెక్కించి ఆ మేఘాలలో నింపి ఎక్కడో సముద్రంలో ఉన్న నీళ్లు మీ ఇంటి ముందుకు పట్టుకొచ్చాడు అంటే ఎవరు పట్టుకొచ్చారు, ఎవరు చేస్తున్నారు అంటే పరలోకంలో ఉన్న దేవుడు చేస్తున్నాడు భూమి మీద ఉన్న తన పిల్లల కోసం. మర్చిపోకండి. అంటే దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు బైబిల్లో అంటే, మీరంతా నా పిల్లలు, నేను కావాలని కోరుకుని పుట్టించుకుంటున్న పిల్లలు. తల్లి గర్భంలో మీకు అవయవాలు కట్టి ఆ అవయవాలతో భూమి మీదకి వచ్చిన మీరు అనుభవించడానికి సకల వసతులతో కూడిన ఈ భూగోళాన్ని, ఈ విశ్వాన్ని నిర్మించి, మీకు గాలిచ్చి, మీకు నీరిచ్చి, మీకు ఆహారం ఇచ్చి, మీకు ఆరోగ్యం ఇచ్చి, మీకు ఆయుష్కాలం నియమించి, అందులో ఆత్మను పెట్టి మీకోసం నేను కష్టపడుతున్నాను, మీకోసం కూడా నేను కష్టపడుతున్నాను, మీకోసం నేను పని చేస్తున్నాను. ఈ విశ్వం అంతా నడుస్తుంది కదండి. సూర్యుడు మండాలి, చంద్రుడు ఉండాలి, తర్వాత అలాగే మనం ఉంటున్న ఈ భూగోళం పగలు రాత్రి ఏర్పడాలంటే ఇలా తిరగాలి, కాలాలు ఏర్పడాలి, శీతాకాలం రావాలి, ఎండాకాలం రావాలి, వర్షాకాలం రావాలి. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు అంటే కంటికి కనబడని ఒక మహాశక్తి పరలోకంలో ఉన్న దేవుడు ఈ సృష్టిని అంతా కూడా నడిపిస్తున్నాడు, కష్టపడుతున్నాడు మానవుల కోసం. మన కష్టం నీకు చెప్పకపోతే ఎలాగా? ఒకవేళ ఆయన రాయించకపోతే ఈ భూమి ఎవరు చేశారో, ఆకాశం ఎవరు చేశారో, ఇదంతా ఎవరు నడిపిస్తున్నారో, నీకు గాలి ఎవరిస్తున్నారో, నీకు నీళ్లు ఎవరిస్తున్నారో, నీకు ఈ రకరకాల చెట్లు ఎవరు వేశారో, నీ ఇంటి ముందు ఉంటున్న జంతువులను ఎవరు చేశారో, నువ్వు తింటున్న ఆహారం ఎక్కడితో నీకు ఎలా తెలుస్తుంది? ఇదంతా నీకు తెలియాలన్న ఉద్దేశంతో దేవుడు బైబిల్లో రాయించి మన చేతుల్లో పెట్టాడు. అది బైబిల్ అంటే. అర్థం అవ్వలేదు ఎంతకాలం బైబిల్ అంటే ఏంటో కూడా జనానికి, ప్రజలకు అర్థం అవ్వలేదండి. పరలోకంలో ఉన్న దేవుడు నీ కోసం ఏం చేశాడో, ఎంత కష్టపడుతున్నాడో నీకు చెప్పడానికి ఆయన రాయించిన గ్రంథం, ఆయన రాయించిన పుస్తకమే ఎవడు మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధమైన బైబిల్, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధుడైన దేవుని నాటొచ్చిన పరిశుద్ధమైన మాటలు కలిగిందే ఎవడు బైబిల్ అంటే. దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీకు చెప్తాను ఈరోజు, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎంతవరకు ఈ ప్రపంచానికి అర్థమయ్యాడు అంటే, దేవుడు అనగానే ఎలా అర్థం చేసుకున్నారు అంటే,
కష్టం వచ్చేటప్పుడు మొక్కేవాడుగా దేవుడిని పెట్టుకున్నారు. ఏదైనా సమస్య వస్తే దేవుడిని అడగాలి, ఏదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా సమస్య ఉంటే దేవుడితో చెప్పుకోవాలి. అంటే దేవుడు అనగానే సమస్యలలో మమ్మల్ని ఆదుకునేవాడు, కష్టంలో మమ్మల్ని బయటకు తెచ్చేవాడు, మా అవసరతలు తీర్చేవాడు. ఇక్కడ వరకు మాత్రమేనండి దేవుడిని ప్రపంచం అర్థం చేసుకుంది. ఇటు క్రైస్తవులా, హైందవులా, ఇస్లాం సోదరులా, ఏ సోదరులైనా ఏ రూపంలో దేవుని కొలుస్తున్నా అందరి ఉద్దేశాలు ఒకటే. దేవుడు అనగానే కాపాడేవాడు, దేవుడు అనగానే కోరికలు తీర్చేవాడు అనుకున్నారు. దేవుడు అనగానే అంతే అర్థమైంది లోకానికి. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూమి మీద నువ్వు 60-70 ఏళ్ళు బ్రతకడానికి నువ్వు కష్టం అంటున్నావు కదా, పని చేసుకోవాలంటున్నావు కదా, కష్టం అంటున్నావు కదా, శ్రమ అంటున్నావు కదా, ఏమండి ఎన్నో బాధలు అంటున్నావు కదా, ఎన్నో ఏమండి కష్టాలు అంటున్నావు కదా. నీకు ఒక్కడికే ఉన్నాయి ఇవి. మనిషి మాత్రం కష్టపడుతున్నాడా? మనిషి అలా ఆలోచించాడంటే కష్టాలన్నీ నాకే ఉన్నాయి. దేవుడు ఎలాగున్నాడు? దేవుడైనా ఆయన ఎలాగున్నాడు? హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఆయనకి ఏ కష్టాలు లేవు. మనకి ఏ కష్టమైనా వస్తే ఆయనకి చెప్పుకోవాలి. నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. బైబిల్ చదువుతున్నాం కదండి మనం. బైబిల్ మీ చేతుల్లో ఉంది కదా. మీ చేతుల్లో ఉన్న బైబిల్లో దేవుడు నేను ఆనందంగా సంతోషంగా ఉన్నాను, నాకు ఏ కష్టాలు నాకు ఏ బాధలు లేవు అని ఎప్పుడైనా రాయించాడా? బైబిల్లో ఉందా? ఓ మాట చూపించమంటారా బైబిల్లో? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి జాగ్రత్తగా. బైబిల్ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూడండి. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. 7వ వచనం చదవండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవుడికి ఏటట? చింత. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఉందా బైబిల్లో? అంటే దేవుడికి ఏముంది ఇప్పుడు? చింత ఉందా? ఉంది. మనకుందనుకున్నాం చింత. మనకే చింతలు ఉంటాయి. పొలం పండటం లేదు చింత, డబ్బులు సరిగా రావటం లేదు అప్పులు చింత, పిల్లలు సరిగా చదువుకోవటం లేదు చింత, ఆరోగ్యం బాగోలేదు చింత. మనవివి మన కష్టాలు, మన చింతలు, మన సమస్యలు నేను చెప్తున్నాను. మరి దేవుడికి ఉన్న చింత ఏంటి అంటే, ఉన్న కష్టం ఏంటి అంటే, మిమ్మును గూర్చి అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులను గూర్చి దేవుడు ఎలా ఉన్నాడు? చింతలో ఉన్నాడు. ఏంటి చింత అని మీరు ఆలోచిస్తే, ఏంటైనా బాధకు కారణం అని ఆలోచిస్తే, దేవుడు ఈ భూమి మీద మనుషులకు జన్మనిచ్చిందండి. 60-70 ఏళ్ళు ఈ భూమి మీద మనుషులను దేవుడు ఉంచుతున్నది. కేవలం ఈ భూమి మీద ఉన్న జీవితకాలం అంతా కూడా ఆయనకు మహిమపరుస్తామని, ఆయనకు కీర్తి తీసుకుని వస్తామని, ఆయన గురించి చెబుతామని, ఆయన గురించి చెప్పిస్తామని. ఆయన కోసం పుట్టిన మనిషి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన్ను మర్చిపోయి లోకానికి బానిసైపోయాడు. ఏ దేవుడి వలన ఈ లోకానికి వచ్చాడో, ఏ తండ్రి జన్మనిచ్చాడో ఆ తండ్రిని మరిచి, ఆ తండ్రి ఉద్దేశాలు మరిచి, ఆ తండ్రి ఆలోచనలు మరిచి తన కోసం బ్రతకడం ప్రారంభించాడు. ఎప్పుడు కూడానండి పిల్లవాడు, జాగ్రత్తగా వినండి, పిల్లవాడు తల్లిదండ్రుల మాటను ధిక్కరించి నేను సొంతంగా బ్రతుకుతాను అన్నప్పుడు పిల్లవాడు కీడులో పడిపోతాడు. మీకు తెలియదు కాదు. పాపంలో పడిపోతాడు, చెడు సహవాసాల్లో పడిపోతాడు, నేరాల్లో పడిపోతాడు. అలాగే పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలైన ఈ మనుషులు దేవుడిని పక్కకు పెట్టడం వలన, దేవుడి ఆలోచనలు పక్కకు పెట్టడం వలన, దేవుడి వాక్యాన్ని తృణీకరించటం వలన, దేవుడి మాటలు వినడానికి ఇష్టం లేకపోవటం వలన, నా సొంతంగా నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతానని బ్రతకటం వలన మనిషి నేరస్తుడుగా, నాశనానికి దగ్గరగా, మరణం తర్వాత పాతాళానికి దగ్గరగా మనిషి బ్రతుకుతున్నాడు. ఇది గమనించాడు దేవుడు. ఇది గమనించి బైబిల్లో మాట రాశాడు. యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిన మాటది. ఒకసారి మనం అందరం బైబిల్ తీద్దాం. ఒకసారి ఆ మాట మీరు చాలాసార్లు చదివారు. ఒకసారి తీక్షణంగా మాట ఆలోచిద్దాం. బైబిల్ తీసుకోండి అందరూ. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి జాగ్రత్త చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి జాగ్రత్త చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని
వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. వచ్చింది ఎవరట? మనుష్య కుమారుడు. జాగ్రత్తగా వినాలి, ఇది ఎందుకు వచ్చాడట? నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే నశించిపోతున్న వారిని వెదికి రక్షించాలి. మాట్లాడుతున్నాను అంటే యేసు ప్రభు వచ్చిన కాలానికే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ నాశనం అయిపోయారా, బాగున్నారా? నాశనం అయిపోయారా? బాగా వినండి, నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు. అంటే ఆల్రెడీ అప్పటికి ఏమైపోయారు? నాశనం అయ్యారు. జాగ్రత్త వినండి, నశించిపోయారు. నశించిన దానిని యేసు ప్రభు వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇంతకీ యేసు ప్రభుని పంపించింది ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపెను. గలతీ 4:4 చెప్పాను నేను. వచనం, నేను చెప్పే ప్రతి మాట కూడా బైబిల్లో ఉన్న వచనాలవి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంటే ఇంతకు వచ్చింది ఎవరు? యేసుక్రీస్తుల వారు. దేవుడికి ఏమవుతాడు? కుమారుడు. ఆయన కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడట? ఏ పని మీద వచ్చాడట? ఏ పని లేకుండా ఎవరైనా వస్తారండి? అది లోకాన్ని విడిచి. ఇప్పుడు నేను హైదరాబాద్ని విడిచి వచ్చానంటే ఏ పని లేకుండా వచ్చానా? పని మీద వచ్చాను కదండి, మీటింగ్ కదండి, వాక్యం చెప్పాలి, ఈ రాత్రి నేను తిరిగి వెళ్ళిపోవాలి. మీరు కూడా చాలా గ్రామాల నుంచి, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీరు ఎందుకు వచ్చారు? పని లేకుండా వచ్చారా? మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి, నేను వాక్యం నేర్చుకోవాలి, వాక్యం వినడానికి కదా మీరు వచ్చారు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడట. ఎవడు? యేసుప్రభు పక్క ఊరి నుంచో పక్క దేశం నుంచో రాలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుండి బయలుదేరి వచ్చాడు. మర్చిపోవద్దే, పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుండి బయలుదేరి వచ్చాడు. బైబిల్లో ఉందా మాట? మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళిదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరొచ్చాను. ఎక్కడి నుంచి బయలుదేరాడు? పరలోకం నుండి. ఎందుకు బయలుదేరాడట? రండి ఇతర సమీప గ్రామాలలో మనం ప్రకటిద్దాం, ఇందు నిమిత్తమే నేను బయలుదేరాను, స్టార్ట్ అయ్యాను, ప్రయాణం ప్రారంభించాను. హైదరాబాద్ రావడానికి నేను బయలుదేరాను. ఇప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరాను. యేసుక్రీస్తుల వారు పరలోకం నుండి బయలుదేరాడు. ఎందుకట? వాక్యం చెప్పడానికి వచ్చానని ఇక్కడ అన్నాడు. ఇందాక మన లోకాసువార్త 19వ అధ్యాయం చదువుకున్నప్పుడు అక్కడేమన్నాడు? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు ఈ లోకానికి. ఒక మాట అడుగుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. కొంచెం మీకు తెలిసిన ఇంకొక మాట ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. వచ్చెను 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 వచ్చెను. ఎవరొచ్చారు? యేసుప్రభు వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మానవులను, పాపులను రక్షించాలి, నశించిపోతున్న వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఎందుకు కదా యేసుప్రభు వచ్చాడు? వెరీ గుడ్, జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. ఇంతకీ మనిషిని రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడంటే ఆ లోకం నుండి బయలుదేరి మనుషులు ఏమైనా ప్రమాదంలో ఉన్నారా? మనుషులకి ఏదైనా ప్రమాదం ఉందా? మనుషులకి ఏదైనా ఆపద వచ్చిందా? రక్షించడానికి ఆయన వచ్చాడంటే మనుషులు ఏమైనా ఆపదలో ఉన్నారా? బాగా ఆలోచించాలి మీరు. ఉన్నారా లేరా? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాశనానికి, ప్రమాదానికి, ప్రమాదంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళను రక్షించాలి, వాళ్ళను కాపాడాలి, వాళ్ళ మనస్సులను ఆ నాశనం వైపు, ఆ ప్రమాదం వైపు వెళ్లకుండా వారిని రక్షించే ప్రయత్నం నేను వాక్యంతో చేయాలి. జాగ్రత్తగా వినండి. మీరు నాశనం అయిపోతారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీరు పాతాళానికి వెళ్ళిపోతారు. అదేనండి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి తప్పించడానికి, లోకాన్ని రక్షించడానికి వచ్చిన అతి భయంకరమైన ప్రమాదం ఏంటంటే చిన్న చిన్న వాటికి ఆయన రాడండి, పెద్ద ప్రమాదం ఉంది మనుషులకు. ఏంటా ప్రమాదం అంటే
అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. మరణం తర్వాత ఈ భూమి మీద జీవితం ఎవరిచ్చారో తెలుసుకోకుండా. ఈ భూమి మీద జీవితం ఎవరిచ్చారో తెలీదు, ఈ ప్రకృతి ఎవరు కట్టారో తెలీదు, ఈ జీవితం ఇచ్చిన దేవుడు ఈ జీవితాన్ని ఎలా జీవించమని చెప్పాడో తెలీదు. ఇవేవి తెలియక తప్పులు చేసి పాపాలు చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు. లేదు లేదు, నేను లోకానికి వెళతాను, అలా బ్రతకూడదు, నాలా బ్రతకాలని చూపిస్తాను, నాలా జీవించాలని చూపిస్తాను. మీ అందరికీ దేవుడు తండ్రి ఉన్నాడని చెబుతాను, ఆ తండ్రి పిల్లలు మీరని చెబుతాను, ఆ తండ్రి ఈ సృష్టిని కట్టాడని చెబుతాను, ఆ తండ్రి 60-70 ఏళ్ళ ఈ భూమి మీద మీ జీవితం ముగిసిపోయిన తర్వాత మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడని చెబుతాను. ఇవన్నీ కూడా వాక్యం రూపంలో వాళ్ళకి చెబుతాను అన్నాడు. అంటే యేసు ప్రభు మాట్లాడినా, పరలోకంలో ఉన్న తండ్రి మాట్లాడించినా ఒకటే ఉద్దేశం, భూమి మీద మన జన్మ ఎందుకు జరిగిందో తెలుసుకుని మనం ఎలా బ్రతకాలో తెలుసుకుని అంతిమంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలను విశ్వసించి ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతికి ఆయన ఇచ్చిన రక్త తర్పణతో వచ్చిన బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా మన పాపాలను కడుక్కొని మనం రక్షించబడాలి. ఏంటా రక్షణ అంటే నిత్యాగ్ని దండలను మరణం తర్వాత తప్పించుకుని పరలోకానికి వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా వినండి, నేను ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? పాపులను పాతాళమనే ప్రమాదంలో పడిపోకుండా కాపాడడానికి వచ్చాడు. వెరీ గుడ్. కానీ ఆరోగ్యం ఈ ప్రభువా అని అడిగాం, చదువు ఈ ప్రభువా అని అడిగాం, ఉద్యోగం ఈ ప్రభువా అని అడిగాం, పిల్లల్ని ప్రభువా అని అడిగాం, సంపదలు అడిగాం, ఆస్తులు అడిగాం, ఉద్యోగాలు అడిగాం, వ్యాపారాలు అడిగాం. ఎప్పుడైనా నా పాపాన్ని కడిగి నాకు పరలోకం ఈ ప్రభువా అని అడిగావా? అడుగుదామా? చూసారా, ఆయన ఏ పని మీదైతే ఈ లోకానికి వచ్చాడో అసలు ఆ పనిని ముగించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలియదు కాదు. భూమి మీద ప్రభు వచ్చింది ఒకదానికి, ప్రభు దగ్గరికి వచ్చి మనం అడుగుతున్నది మరొకటి. సెట్ అవట్లేదండి. నేను బైబిల్లో చూపిస్తాను ఇప్పుడు. ఆయన బ్రతుకున్న కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో, మీకు అర్థమవుతుంది. నిజమే కదండి, ఇంతకాలం యేసుప్రభు మనకి సరిగా అర్థం అవ్వలేదండి అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వెళ్దాం. త్వరగా మనకి టైం అయిపోయింది కాబట్టి నేను త్వరగా ముగించాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి మనం వెళ్దాం. 8వ అధ్యాయంలో 18వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి జాగ్రత్తగా. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒక శాస్త్రి వచ్చాడట, జన సమూహం వాక్యం చెప్పాడండి. మీటింగ్ అయిపోయింది, అప్పుడే ప్రసంగం అయిపోయింది. జనాన్ని అంతా ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళిపోమంటే ఆ ప్రసంగం విన్న జనంలోంచి ఒక శాస్త్రి వచ్చి అంటున్నాడు యేసుప్రభుతో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వస్తాను అన్నాడు. జాగ్రత్తగా వినండి, యేసుప్రభుని ఏమడుగుతున్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వస్తాను అన్నాడు. యేసుప్రభు ఏమని చెప్పాలి చెప్పండి? ఏమని చెప్పాలి? బైబిల్ చదవకండి, నా వైపు చూడండి. ఏమని చెప్పాలి యేసుప్రభు? రానైనా వెళ్ళిపోదాం, సేవకే కదా వస్తానంటున్నా, మంచోడు కదా, రా వెళ్ళిపోదాం, సువార్తకి సేవకి అనాలి. లేదా ఇష్టం లేదనుకోండి, ఏమనాలి? వద్దు నాయన, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాతో నేను ఇప్పుడు నిన్ను సేవలో పెట్టుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అనాలి కదా. ఈ రెండాట్లో ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు బైబిల్ చూడండి, అక్కడ ఇప్పుడు బైబిల్ చూడండి. ఒక శాస్త్రి వచ్చి నీ వెనకాల వస్తాను అని యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు 20వ వచనంలో? అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదని అతనితో చెప్పాను. అసలు అతను అడిగిన దానికి యేసుప్రభు చెప్పిన ఆన్సర్కి ఏమైనా సరిపోతుందా? బైబిల్ చదువుతున్నారు కదండి మీరు. బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాగ ఆలోచిస్తే ఎప్పుడైనా చదువుతున్నారా? నేను నీ వెనకాల వస్తాను అన్నాడు యేసుప్రభుని. యేసుప్రభు ఏం చెప్పాలి? రానా అనాలి. ఎవరు మీరు ఊరికి వెళ్తున్నారు, బండి మీద ఎవరో వస్తానన్నారు అనుకోండి, బజ్జిదారులు ఏమంటారు? బండి ఖాళీగా ఉండి తీసుకెళ్ళడం మీకు ఇష్టం అనుకోండి, వెనకాల ఎక్కండి అంటారు. ఇష్టం లేదనుకోండి ఏమంటారు? బండి ఖాళీగా లేదంటే వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి శాస్త్రి నీ వెనకాల వస్తానన్నప్పుడు రాని చెప్పలేదు, వద్దని చెప్పలేదు, ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఏమని? ఇగో ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టు కూడా స్థలము
లేదు. ఎందుకు చెప్పాడు చెప్పండి, ఇది మీరు బాగా ఆలోచించుకోండి. ఎందుకు చెప్పుంటాడు ఈ ఆన్సర్ మీరు బాగా ఆలోచించండి. మీకు ఇది అర్థమవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. ఆ చుట్టాలు వాళ్ళకున్న కష్టాలన్నీ చెప్తున్నారు. ఏమని, ఈ మధ్యకాలంలో పొలం వేసామండి, సరిగా పండలేదు, 1,00,000 రూపాయలు అప్పు అయిపోయింది, కుర్రోడికి ఫీజు కట్టాము, ఈ ఫీజుకి ఒక 20,000 అయిపోయింది, 30,000 అయిపోయింది అని అప్పులన్నీ చెప్పుకొస్తున్నారు అనుకోండి. వాళ్ళ ఆంతర్యం మీకు అర్థమైపోద్ది. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? ఎందుకు చెప్తున్నారు? కొంచెం ఏదైనా మీరు సాయం చేస్తే బాగుంటుంది అని అడగడానికి ముందు ఇవన్నీ చెప్తారు, అంతేనా? ఈ లోపు ఆ విషయం మీకు అర్థమైపోయి హలో రైట్, ఈ లోపు ఆ విషయం మీకు అర్థమైపోయి మీరేం చెప్తారు చెప్పండి? వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు? మా పొలం సరిగా పండలేదక్క, ఈసారి మా పిల్లోడికి కూడా 1,00,000 రూపాయలు కట్టామక్క. చూసారా, వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారో, వాళ్ళు తర్వాత మిమ్మల్ని ఏం అగబోతారో మీకు తెలిసి ముందు మరలా మీ కష్టాలు వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అడుగుతారుగా? అడుగుతారా? అడగరు. మీకే ఇంత తెలివి ఉంటే అవతల వ్యక్తి ఏ ఉద్దేశంతో యేసుప్రభు వెనకాల వస్తానంటున్నాడు యేసుప్రభుకి తెలీదా? తెలిస్తే తెలీదా? తెలుస్తుంది. తెలిసి యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఆడు ఏ ఉద్దేశంతో యేసుప్రభు వెనకాల రావాలనుకున్నాడు మీరు చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు వెనకాల వెళ్ళిపోతే లైఫ్ సెట్ అయిపోద్ది. ఎందుకంటే ఈయన ఎక్కడ ప్రసంగాలు చేస్తుంటే అక్కడ వేల మంది ప్రజలు వచ్చేస్తున్నారు. కనీసం 10 రూపాయలు కానుకేసినా కానుక సంచి గట్టిగా ఉంటుంది. ఈయన వెనకాల శిష్యరేఖలో జాయిన్ అయిపోతే మంచి ఉద్యోగం, నెలకు ఒక 50,000 జీతం ఇస్తాడు. అబ్బా ఎంజాయ్గా ఉంటుంది. పట్టుకెళ్ళి ఇల్లు కొనుక్కోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు. ఇలా చాలా కాలిక్యులేషన్స్, చాలా ప్లాన్లు అది బుర్రలో వేసేసుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు ఏం తెలియనట్టు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి నేను వచ్చేస్తాను ప్రభా అన్నాడు. ఒకసారి ఇలా చూసాడు అన్నమాట కింద నుంచి పైకి. అర్థమైపోద్ది యేసుప్రభుకి? అర్థమైపోయింది. అర్థమైపోయి అంటున్నాడు, ఒరే నాకు ఏదో ఉందని నా వెనకాల వద్దాం అనుకుంటున్నావేమో, నాకేమి ఆకాశ పక్షులు గూళ్ళైనా ఉన్నాయి, నక్క పడుకోవడానికి సాయంత్రం బొరి అయినా ఉంటది. నేను అసలు పడుకోవడానికి అసలు నాకు ఇల్లు, పొలం గాని, స్థలం గాని, ఒక చోట స్థిర నివాసం గాని నాకు ఏమీ లేవు. ఏమీ లేని నా వెనక ఏదో ఆశించి నా వెనకాల రావాలనుకుంటున్నావు కదా, వద్దురా నా దగ్గర ఏమీ లేవు అన్నాడు. మీకేమర్థం చెప్పండి ఇప్పుడు? అంటే యేసు ప్రభువుని స్థలాల కోసమో, ఇల్లుల కోసమో, పొలాల కోసమో వెనకాల వెళితే ఆ రోజు శాస్త్రికి చెప్పిన మాట ఈ రోజు మనకి చెప్పడా? మనకి చెప్తాడు. అసలు ఆయన ఏ పనిపై లోకానికి వచ్చాడని చదివించాను ముందు. పాపులను రక్షించాలి, పాతాళానికి వెళ్ళిపోతారు, మీ పాపాలు కడగాలి, మిమ్మల్ని పరిశుద్ధులు చేయాలి, మీరు వాక్య ప్రకారం బ్రతికేటట్టుగా మీకు వాక్యం చెప్పాలి. ఎందుకు కదండి యేసుప్రభు వచ్చాడు? 60-70 ఏళ్ళ నుండి ఈ జీవితం కోసం ఆయన వెనకాల పడితే ఇల్లులు, పొలాలు, ఆస్తులు, సంపదలు కోరుకుంటే అవి నీతో పాటు ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉంటాయి? కరోనా కాలంలో 100 కోట్లట, ఎన్నో సిటీస్ లో భయంకరమైన అందమైన ఇల్లులట, అవన్నీ ఎక్కడ ఉండిపోయి ఆవిడ వెళ్ళిపోయింది. బాలసుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయారు, అతని ఆస్తి అంతా ఎక్కడ ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. రామారావు గారు చనిపోయారు, ఆయన పెద్ద పెద్ద స్టూడియోలు కట్టించేశాడు, అవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఆయన వెళ్ళిపోయాడు. రామానాయుడు గారు చనిపోయారు, మీకు తెలియదు కాదు, ఆయన పెద్ద పెద్ద స్టూడియోలు కట్టించాడు, 100 కోట్ల ఆస్తి అంతా ఇక్కడే ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు యేసుప్రభు దగ్గరకు వస్తే, యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇవి అడిగితే అవి నేను రక్షిస్తాయా, నీకు పరలోకాన్ని ఇస్తాయా, నీ పాపాలు కడుగుతాయా, మరణం తర్వాత భయంకరమైన నిత్యాగ్ని దండన నుండి నీ ఆత్మను కాపాడుతాయా? ఒకసారి ఆలోచించు. అంటే యేసుప్రభు వెనకాల ఎందుకు రావాలో కూడా యేసుప్రభుని నమ్మిన వారికి అర్థం కాలేదు అంటే అర్థం కాలేదు ఇప్పటికీ. ఆయన వచ్చింది ఒక పని మీద, వీళ్ళు అడుగుతున్నది ఇంకో పని. సెట్ అవ్వట్లేదు ఆయనకి మనకి, అవ్వట్లేదు ఆయనకి మనకి. కనుక దేవుని పిల్లలారా, యేసుప్రభు అనగానే నశించిపోయిన దానిని పాతాళంలో పడిపోకుండా వెదికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి, ఆలోచించండి. నేను చెప్పే ప్రతి మాట ఆలోచించండి, వినటం కాదు, ఆలోచించండి. నిజమో కాదు మీకు అర్థమైపోద్ది. మీ మనస్సాక్షి మీకు చెబుతుంది నిజమేనండి, దేవుడు చెప్పిన మాటలు నిజమండి, మోసపోయాం ఎంతకాలం అని మీ మనస్సాక్షి మీకు చెబుతుంది. మీకు మాట చెప్తాను, మనిషి అనగానండి ఆత్మ, శరీరం
ఈ రెండు కలిస్తేనే మనిషి. శరీరం 60-70 ఏళ్ళ తర్వాత మట్టిలో ఉంటుంది, ఆత్మ నాశనం అయిపోతుందా? దానికి అంతం ఉందా? లేదు కదండి. బైబిల్లో లూకాసు వార్తలో ధనవంతుడు లాజరు గురించి మనం చదువుకుంటాం, తెలుసు కదా మీ అందరికీ. ఈ ధనవంతుడేమో తిన్నాడట, త్రాగాడట, సుఖించాడట. లాజరేమో భూమి మీద దేవుడి పక్షాన కష్టాలు పడ్డాడట. వాళ్ళిద్దరూ చనిపోయారండి ఒకరోజు. జాగ్రత్తగా వినండి. ఇటు కటిక పేదవాడు చనిపోయాడు, అటు ధనవంతుడు కూడా చనిపోయాడు. వీళ్ళిద్దరు దేహాలు ఎక్కడ పాతి పెట్టారు? భూమి మీద పాతి పెట్టేశారు. ఏమంటే ధనవంతుడి దేహము భూమి మీదే ఉంది, లాజరు దేహం కూడా భూమి మీదే ఉంది. భూమి మీద దేహాలు పాతి పెట్టబడ్డాయి, కానీ ఆత్మలు మాత్రం ఎక్కడికి వెళ్ళాయి? యాతన పొందే స్థలానికి ధనవంతుడి ఆత్మ వెళ్ళిపోతే, అబ్రహాము రొమ్మున పరదేశంలో నెమ్మది పొందే స్థలానికి లాజరు గారి ఆత్మ వెళ్ళిపోయింది. చూసారా? అంటే ఆత్మలకు శిక్ష ఉందా? ఆత్మలకు పరదేశం ఉందా? నువ్వేమనుకుంటున్నావంటే ఈ 60-70 ఏళ్ళు ఈ జీవితం బాగుంటే చాలు అనుకుంటున్నావు. మరి మరణం తర్వాత వచ్చే జీవితం గురించి ఏమి ఆలోచించావు? ఆత్మ గురించి ఏమి ఆలోచించావు? దానిని రక్షించడానికి వచ్చాడు యేసుప్రభు భూమి మీదకి. నీ శరీరానికి ఏదో ఇవ్వడానికి కాదు, నీ శరీరాలు బాగు చేయడానికి కాదు. 60-70 ఏళ్ళు ఉండే ఈ చిన్న జీవితం గురించి ఆయన ప్రాణం పెట్టలేదు. ఆయన ప్రాణం పోయింది రక్షించడానికి. రక్షణ ఊరకనే వచ్చిందా చెప్పండి? ఊరకనే వచ్చేసిందంటే రక్షణ. యేసుప్రభు తిన్న దెబ్బలు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. యేసుప్రభు బల్లిపు పోటు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. యేసుక్రీస్తుల వారి యొక్క ముళ్ళ కిరీటం ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆయన నడ్డి మీద పడ్డ కొరడ దెబ్బలు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన చేతుల్లో వేసిన మేకులు జ్ఞాపకం చేసుకోనండి. ఆ రోజు యెరూషలేము వీధుల్లో ఊరేగించుకుంటూ పశ్చిమాన ఆయన భుజాల మీద పెట్టి, మోయలేని భారం ఆయన భుజం మీద పెట్టి కొరడాలతో కొడుతుంటే ఆ బాధ అంతా ఏమంటే అలాగ భరించింది దేనికోసమో తెలుసండి? మన ఆత్మలను రక్షించడానికి. అది ప్రభు అంటే. నీ పాపం గడగాలి, నీ ఆత్మను రక్షించాలి, నీ ఆత్మను పరలోకం చేర్చాలి. ఇందుకు కదా ప్రభు ప్రాణ త్యాగం. ఆయన దగ్గరకు వచ్చి ఈరోజు మనం అడుగుతున్నది ఏంటి? మాట చూపించిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులు అందరికంటే ఇదిగో మనం దౌర్భాగ్యులం అయిపోతాము. ఎంత బాగా రాశారు చూడండి. ఇదిగో ఈ జీవిత కాలం మట్టుకే 60-70 ఏళ్ళుండే ఈ చిన్న జీవితం కోసం మాత్రమే నువ్వు ప్రభువుని నమ్మితే మనుషులు అందరికంటే మనం ఏమవుతావట? దౌర్భాగ్యులు. మరి ఎందుకయ్యా నమ్మాలి అంటే ఈ జీవితం తర్వాత ఆత్మకు మరో జీవితం ఉంది. చనిపోతున్నారండి చాలా మంది. ఈరోజు మనకు తెలియదు కదా మరణాలు. ఏమండి ఒకప్పుడు మరణం అనేసరికి అండి ఎక్కడో వారానికి ఒకటి, 2 వారాలకు ఒకటి ఒక చావు వినేవాళ్ళం. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? చావులు ఎలాగున్నాయి ఈరోజు? పేపర్ విప్పితే పేపర్ నిండా చావులే. ఊరేసుకుని ఒకడు, ఏమండి యాక్సిడెంట్లో ఒకడు, రోగంతో ఒకడు, మందు తాగేసి ఒకడు. ఏమండి ఎన్ని రకాలుగా మరణం ఈరోజు మనుషులకు వస్తుందో మీకు తెలియదు కదా. ఎన్ని రకాలుగా చచ్చిపోతున్నారో ఏమండి మీకు తెలియదు కదంటే. చావు వస్తుంది. కరోనా కాలంలో లక్షల మంది చచ్చిపోయారు, చావు వచ్చింది. ఆ తర్వాత ఆత్మల సంగతి ఏంటి? అది ఆలోచించుకోవాలి కదా నువ్వు. ఈరోజు తింటున్నావు, ఈరోజు బట్టలు వేసుకున్నాం, ఈరోజు ఏదో పెళ్లికి వెళ్ళాం, ఈరోజు పొలానికి వెళ్ళాం, ఈరోజు డబ్బులు సంపాదించాం, ఈరోజు మేము బాగున్నాం. ఈ రోజు మట్టుకే నువ్వు ఆలోచిస్తున్నావు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి నీ జీవితం? మరణం తర్వాత ఏంటి ఆలోచిస్తున్నావా? మరణం నిన్ను పలకరిస్తే నీ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నావా? ఒక ధనవంతుడు యాతన పొందే స్థలానికి వెళ్ళిపోయి ఎప్పటికీ కొన్ని తరాలుగా కొన్ని 100 సంవత్సరాలుగా కాలిపోతున్నాడు కదా. అందులో పడి దేవుడి కోసం బ్రతకనందుకు, దేవుడు ఎవరో గుర్తించినందుకు, సుఖించడానికి, భోగించడానికి తన బ్రతుకుని ఇచ్చేసినందుకు వాడు నరకానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడు కదా. నువ్వు పుట్టింది దేవుడి కోసం కదా. నువ్వు దేవుడికి మహిమ తెచ్చి ఇదిగో ఇలాంటి పనులు చేయాలి కదా, మీటింగులు పెట్టాలి కదా, సభలు పెట్టాలి కదా, దేవుడి కోసం చెప్పాలి కదా, దేవజనుడికి సహకారంగా ఉండాలి కదా, సంఘపు కార్యక్రమాలలో నీ వంతుగా పరిచర్య నువ్వు అక్కడ చేయాలి కదా. దైవ కార్యక్రమాలతో కదా నీ జీవితం నిండాలి. దేవుడికి సహకారిగా కదా నీ జీవితం ముగియాలి. ఇవేవి నీ జీవితంలో లేకుండా నీ ఇష్ట ప్రకారం ధనవంతుల్లో బ్రతికితే నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతాం కదా. ఒక్క మాట చెప్తానండి, జాగ్రత్తగా వినండి, మీరు బాగా ఆలోచించుకోండి. ప్రపంచాన్ని మాటలు విన్న తర్వాత మీరు వెళ్ళి ఆలోచింప చేయండి. అసలు మనిషి అనేవాడు ఎందుకు తప్పు చేస్తున్నాడు, ఎందుకు దేవుడి దగ్గరకు రాడు, ఎందుకు దేవుడు మాటలు వినడు, ఎందుకు దేవుడిలో ఉండడంటే ఒకటండి, మనిషి మర్చిపోయింది. ఏం మర్చిపోయాడు అంటే
మనిషి స్వతహాగా ఇక్కడే పుట్టాను, ఇక్కడ తింటాను, ఇక్కడ పెరుగుతాను, ఇక్కడ చచ్చిపోతాను, నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నాడు. కాదు, పరలోకం నుండి యేసుక్రీస్తు వారు ఎలాగైతే బయలుదేరి వచ్చాడో మనం కూడా ఒకప్పుడు ఎక్కడి నుండి వచ్చాం చెప్పండి? పరలోకం నుండి, తండ్రిలో నుండి విడిపోయి ఈ లోకానికి వచ్చాం ఆదాము ద్వారా. ఈ భూమి మీద 60-70 ఏళ్ళు ఉంటాం, అయిపోయిందా? తర్వాత ఇంకో ప్రయాణం ఉందా? ఉంది కదా. ఈ ప్రయాణం అంతా మర్చిపోయి, వచ్చిన దేశం మర్చిపోయి, పంపించిన దేవుణ్ణి మర్చిపోయి, ఆయన బ్రతకమన్న మంచి బ్రతుకును మర్చిపోయి, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ముగిస్తానిక చివరి 2 వచనాలు చూపించి. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఒకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి జాగ్రత్త బైబిల్ చూసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. బాగా వినాలి ఇది. యేసుప్రభు ఏం ఎరిగాడట? యేసుప్రభు ఏం గుర్తుపెట్టుకున్నాడట? తాను పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర నుండి బయలుదేరి వచ్చాడట. నెక్స్ట్, తాను మరలా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగాడు. ఈరోజు భూమి మీద ఉన్న మనిషి ఎరిగాడు దీన్ని. పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి వచ్చాను, నేను మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇది ఎరిగాడు మనిషి. ఒకవేళ ఎరిగితే బ్రతుకును పాపంలో, నేరంలో, ఈ లోకంలో ముంచేసుకుంటాడా? వెళ్ళాలన్నది గుర్తుంటే. మీకు ఇది అర్థం అవుతుంది. నేను ఉదాహరణ చెప్తాను. మీరు ఎవరింటికి వెళ్ళారంటే చుట్టం చూపుగా ఒక 1 వారం రోజులు ఉండడానికి, 1 వారం రోజులు ఉండడానికి వెళ్ళారు కనుక మీరు చుట్టపు చూపుగా బంధువులుగా వెళ్ళినప్పుడు ఆ 1 వారం రోజులు మిమ్మల్ని ఎలా చూస్తారు? వాళ్ళు ఎలా చూస్తారు? ఓ రోజు చికెన్ వండుతారు, ఒకరోజు మటన్ వండుతారు, ఏమండి ఓ రోజు చేపలు వండుతారు, ఓ రోజు కోడిగుడ్లు వండుతారు, ఓ రోజు గారెలు వేస్తారు, ఓ రోజు రాగి సంకటి చేస్తారు, నాటుకోడి వేస్తారు. ఆ 1 వారం రోజులు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. 1 వారం రోజులు మంచి ఫుడ్ పెట్టారు, చాలా బాగుంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. 1 వారం రోజులు అయిపోయిన తర్వాత ఎంత బాగున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీ ఊరికి వెళ్ళిపోవాలి కదా, నువ్వు వచ్చిన ఊరికి వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఎంత మంచి తిండి పెడుతున్నా 1 వారం రోజులు అయిపోగానే ఏమంటా చెప్పు నువ్వు? వచ్చి 1 వారం రోజులు అయిపోయింది అక్క, ఇంక బయలుదేరతాం. మరి అదేంటి అక్క ఇంకో 2 రోజులు ఉంటాయి? ఉండలేను, నేను వచ్చిన ఊరికి, నా సొంత ఊరికి నేను వెళ్ళిపోవాలి, అక్కడ నాకు చాలా పని ఉంది. చూసావా, నీ ఊరు గుర్తుంది కనుక అక్కడికి వెళ్ళిన బంధువులు ఎంత బాగా చూసినా 1 వారం రోజుల తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీ ఊరికి వెళ్ళిపోతున్నావు. పిల్లోడు ఎగ్జిబిషన్కి వెళ్ళాడు, సెలవులప్పుడు ఎగ్జిబిషన్లు ఆడతారు, మీకు తెలుసు కదండి. పిల్లోడు ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాడికి ఎలాగుంటా చెప్పండి? ఆనందం, కేరింతలు. ఆ చూసి అందులోనే ఉండిపోయి నేను ఎగ్జిబిషన్లోనే ఉండిపోతాను అన్నాడు అనుకోండి, ఎలాగుంటది? అలాగే ఈ లోకానికి వచ్చిన మనిషి ఈ లోకంలో ఉండిపోతానంటే కూడా దేవుడికి అలాగే ఉంటది. నరులారా తిరిగి రండి, దేవుడి మాట. నరులారా తిరిగి రండి. ఆ తిరిగి రావటం మీకు తెలియదు కనుక ఎలా తిరిగి రావాలో మీకు చెప్పడానికి లోకానికి ఎవరిని పంపించాను? యేసుప్రభుని పంపించాను. ఇప్పుడు చెప్తాను యేసుప్రభు పలికిన మాట మీ అందరికి ఇప్పుడు అర్థమవుతుంది. అది నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి చేరడు. అంటే యేసు వచ్చింది నేను పరలోకం చేర్చడానికి. ఈ లోకంలో ఏమంటే సుఖభోగాల మధ్యలో నిన్ను జీవితాన్ని నింపి నరకాన్ని పంపించడానికి కాదు ఆయన వచ్చింది. పరలోకం చేర్చాలి నిన్ను, మీ నాన్న దగ్గరికి చేర్చాలి నిన్ను, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి నిన్ను. కనుక యేసుక్రీస్తుల వారిని పరలోకం కోసం నమ్మండి. యేసుక్రీస్తుల వారిని పంపించిన మీ దేవుణ్ణి చేరుకోవడానికి నమ్మండి. యేసు ప్రభు మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాడు, దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. పరిశుద్ధంగా, పవిత్రంగా యేసు ప్రభు బ్రతకమన్నట్టుగా నువ్వు బ్రతికితే తీసుకెళ్తాడు. భక్తులందరూ అలాగే బ్రతికారు. వాళ్ళు పరలోకం కోసం ఎదురు చూశారు, దేవుడు అయిపోయి ఆ మహాలోకం కోసం ఎదురు చూశారు. మీకు మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను. స్త్రీలో 2 దొంగలు ఉన్నారు. యేసుప్రభుకి ఎడం చేతి పక్కన ఒక దొంగ, కుడి చేతి పక్కన ఒక దొంగ. ఒక దొంగ ఏమడుగుతున్నాడు చెప్పండి? యేసుప్రభుని ఏమడుగుతున్నాడు ఒక దొంగ? మమ్మల్ని కిందకి దించే, నీకు శక్తి ఉంటే మమ్మల్ని ఏం చేయాలి? కిందకి దించే. ఎందుకు? కిందకి దించేస్తే మళ్ళా నేను దొంగతనాలు చేసుకోవడానికి లోకంలోకి వెళ్ళిపోతాను. కానీ మరో దొంగ అన్నాడు, ఏమడుగుతున్నాడు?
నీ రాజ్యం వస్తుంది అంటున్నావు కదా, పరలోకం ఉంది అంటున్నావు కదా, నీ రాజ్యం వచ్చినప్పుడు కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకుని నీ పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకోవయ్యా. ఎవరు నచ్చారు చెప్పండి? ఇద్దరిలో యేసుప్రభువుకి ఎవరు నచ్చారు? నీ రాజ్యములో చేర్చుకోమన్న దొంగ నచ్చాడు. వాడి ఆత్మను ఆ రోజే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఇటుపక్క దొంగను ఏం చేశాడు చెప్పండి నాకు? ఒక దొంగను తీసుకుని వెళ్ళిపోయాడు కదా, పక్కన దొంగను ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? నరకానికి పంపాడు, నరకంలో వేశాడు. నేను దొంగవై సిలువలో శిక్ష పడినా మారి పరలోకం వెళ్ళిపోవాలి, నేను ఇప్పటి వరకు తప్పులు చేశానని దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశ లేదురా నీకు? ఇంకా లోకమేనా? నన్ను విడిపించేసి లోకంలోకి పంపించమంటావా? చచ్చిపోయాడు, పోయాడు పాతాళానికి. పక్కనున్న సెలువులో దొంగ మారాడు, ఈ లోకం నాకు వద్దయ్యా, పరలోకంలో నీ తండ్రి ఉన్నాడని చెప్పావు, ఆయన రాజ్యం ఉందని చెప్పావు, ఆయన నా రాక కోసం ఎదురు చూస్తున్నాడని నువ్వు చెప్పావు. నీ ప్రసంగాలు అన్నీ విన్నాను, నేను నీ ప్రసంగాలు విన్నాను. విన్నా టైంలో నాకు మార్పు రాలేదు. ఇది చివరి క్షణంలో నేను మారాను, కొంచెం నీ రాజ్యానికి నన్ను చేర్చుకోవయ్యా అని అడిగాడు. అందుకే ఆ దొంగని రక్షించాడు యేసుక్రీస్తుల వారు మారిన తర్వాత. కనుక దేవుని పిల్లలారా, యేసుప్రభు మన ఆత్మను రక్షించడానికి, పరలోకం చేర్చడానికి వచ్చాడు. ఆ విశ్వాసం నీకు ఉండాలి ప్రభు దగ్గర. అప్పుడే నీకు నిత్యజీవం, అప్పుడే నీకు పరలోకం. ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఎవరి లోక సంబంధమైన అడిగావు అనుకోండి, ప్రభువుకు మన జీవితాలు నచ్చవు. ఇందాక చూసారు, ఒకడు వచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వచ్చేస్తాను అన్నాడు. అసహించుకున్నాడా? అసహించుకున్నాడు. అలాంటి ఉద్దేశాలతోనే నువ్వు కూడా ప్రభు దగ్గరికి వచ్చావు అనుకోండి, నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా ప్రభు అసహించుకుంటాడు. మర్చిపోకండి.